आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు. ప్రత్యేక వార ఫలాలు ఏప్రిల్ 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ప్రథమ తిథి పాడ్యమి ఆదివారం నుండి షష్ఠి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు వరుసగా కన్యా రాశిలో ఉన్నటువంటి చిత్త 2వ పాదం నుంచి తులారాశిలో చిత్త 3, 4 పాదాలు స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ నక్షత్రం వరకు సంచారం చేస్తున్నాడు. కన్యా తుల వృశ్చిక ధనుస్సులో ఈ నక్షత్రాలన్నీ కూడా చంద్రుడితో సమాగం చెందుతున్నాయి. ఈ వారంలో మారుతున్నటువంటి ప్రత్యేకమైన గ్రహాలు 13వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:23 మీనరాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి సూర్యభగవానుడు మేషరాశిలో అశ్వని నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని మేష సంక్రమణం లేదా మేష సంక్రాంతి విషవత్ పుణ్యకాలం అని కూడా అంటారు. ఇది 14వ తేదీ ఈ పుణ్యకాలానికి సంబంధించినటువంటిది కూడా జరుపుకోబడుతుంది. తదుపరి 17వ తేదీ అశ్వని నక్షత్రం 2వ పాదంలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. ఆ రోజు ఉత్తరాభాద్ర 2వ పాదంలో కూడా బుధుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 19వ తేదీ వృషభాయనము సాయన పద్ధతిలో వృషభ రాశిలోకి రవి సంచారం జరుగుతున్నట్టుగా సాయన పద్ధతిలో చెప్పబడుతున్నది. ఈ వారంలో ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు 13వ తేదీ మేష సంక్రమణంతో కూడినటువంటిది. మేష సంక్రాంతికి సంబంధించినటువంటి మరుసటి రోజు పుణ్యకాలాన్ని మనం సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాల్సి ఉంటుంది. సూర్యునికి అర్ఘ్యాలు, తర్వాత దానాలు, జపాలు, తీర్థశ్రాద్ధాలు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. 14వ తేదీ అనధ్యయన దినం. ఈ అనధ్యయన దినాన్ని మనం ఎక్కువగా విశేషించి సంక్రమణతో సంబంధించింది కాబట్టి సంక్రమణానికి సంబంధించినటువంటి విధులను నిర్వహించాలి. ఈ 14వ తేదీ తమిళ ఉగాదిగా చెప్పుకోబడుతున్నది. తమిళ ఉగాదిగా దీన్ని ప్రసిద్ధిగా ఈ పండుగను చేసుకుంటారు. మరి ఈ 14వ తేదీని విషవత్ పుణ్యకాలం అని కూడా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఆ తర్వాత మనకు 18వ తేదీ మత్స్య జయంతికి సంబంధించినటువంటి మరొక పర్వదినం ఉండబోతున్నది. ఈ వారంలో ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి 13వ తేదీ రాత్రి 14వ తేదీతో ప్రారంభంతో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించబోతున్నాడు. సూర్యుడు మేషరాశిలో, వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో శని, రాహు, బుధ, శుక్రులు, చంద్రుడు వరుసగా కన్యా రాశి నుంచి ధనురాశి వరకు ఈ వారంలో సంచారం జరుగుతున్నది. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృత్తిక పాదం మేషం. ఈ వారం ప్రారంభంలో మేషరాశి వారికి విశేషంగా 13, 14, 15వ తేదీలన్నీ కూడా వరుసగా ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆనందంగా పాల్గొంటారు. అలాగే కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా అనుకూలతగా ఉంటుంది. ప్రత్యేకించి కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకోవడం కానీ, గురువులను కలుసుకోవడం కానీ, దేవాలయ సందర్శనలు కానీ, లేదా ఏవైనా శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో పాల్గొనడం కానీ ఇత్యాదులన్నీ కూడా మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం అంతా కూడా అత్యుత్సాహంగా ఉంది. 16, 17వ తేదీలో అనుకోని ప్రయాణాలు కానీ, ఏదైనా
కొన్ని వార్తలు వాటి మూలకంగా స్పందించడం కానీ ఉండవచ్చు. కొంత శారీరకపరమైనటువంటి ఇబ్బందులు కానీ మానసికపరమైన ఇబ్బందులు కానీ కొన్ని ఆలోచనలు బరువుగా ఉండడం జరగవచ్చు. కొందరి విషయంలో దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధించిన వాళ్ళు, ఆర్థరైట్స్తో సంబంధించిన వాళ్ళు, శరీర నొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, సయాటికా కానీ అలాంటి నీ పెయిన్స్ కానీ ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు మేషరాశి వాళ్ళు 16, 17 జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విందులు వినోదాల్లో పాల్గొనకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తిరిగి 18, 19వ తేదీలన్నీ కూడా అనుకూలతనే ఉంటుంది. కానీ ఇది 18 దిన మధ్య నుంచి కొంత అనుకూలతలు ఏర్పడతాయి. తర్వాత మీకు 19వ తేదీ కొంతవరకు సాధారణమైన దినంగా చెప్పవచ్చు. ఈ వారంలో మేషరాశి వారికి చాలా ఒక రకంగా టెంప్టేషన్ ఉంటుందండి. టెంప్టేషన్ అంటే కొంత ఒత్తిడితో కూడిన పనులు, హడావుడి ఎక్కువగా చేస్తారు. శారీరకంగా మానసికంగా కొంత చురుకుదనంతో ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్స్ అంటారు దీన్ని. ప్రత్యేకంగా మీరు ఉద్వేగపూరితమైనటువంటి విషయాలలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత కొంత మీకు కొన్ని ఇర్రెగ్యులారిటీస్, పని ఒత్తిడితో సకాలంలో భోజనాలు చేయడం ఇట్లాంటివి కూడా ఉండవచ్చు. ఏదున్నా కూడా మేషరాశి వారు ఈ వారంలో ఉద్వేగపూరితమైనటువంటి పనులలో పాల్గొనడం కొద్దిగా తగ్గించే ఉండాలి. తర్వాత ఎవరితో కూడా మాట రాకుండా చూసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఏవైనా శుభం మంచివైనా కొంతవరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీరు జాగ్రత్తగానే ఈ వారం ప్రారంభంలో ఉండడం మంచిది అని చెప్పడం జరుగుతున్నది. అశ్విని నక్షత్ర జాతకులకు పని ఒత్తిడి బాగా ఉంటుంది. ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దిగా ఇంటి వాతావరణం కూడా హడావుడి ఎక్కువగానే ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారంలో లభించబోతున్నాయి. కొద్దిగా ధార్మిక విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా మిశ్రమ ఫలితాలు కూడా మీరు పొందబోతున్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే కాలంగా కొన్ని ఆకస్మికంగా మీరు తలపెట్టని కార్యక్రమాలు జరగవచ్చు. కొంత లాభం కూడా జరిగేటువంటి అవకాశాలు బాగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ వారంలో మేషరాశి వారు ప్రారంభంలోనే 13, 14వ తేదీలోనే కొద్దిగా దైవపూరితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరగాలి. సూర్య నమస్కారాలు విరివిగా చేయాలి. మీరు 14వ తేదీ అయినంత వరకు మాంసాహారాన్ని వర్జించాలి. దేవాలయంలో సందర్శనలు ఉండాలి. తర్వాత సూర్యునికి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని కూడా మీరు జపించడం జరిగితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మేషరాశి వారికి మీ రాశ్యాధికు సంబంధించినటువంటి మీ రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు గాన కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది అని సూచనప్రాయంగా చెప్పబడుతున్నది. మరి ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి చాలా వరకు ప్రయాణ సూచనలు, దూర ప్రయాణాలు, వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు, ఆర్థికపరమైన ప్రణాళికలు, కొంత యూస్ఫుల్ ఎక్స్పెండిచర్ వాటికి సంబంధించిన విషయాలలో నిమగ్నమై ఉంటారు. మరి ఈ వారం ప్రారంభం కొంతవరకు శారీరకంగా అలసటతో ప్రారంభమైన మీకు 13 దిన మధ్య నుంచి 13, 14, 15 చాలా వరకు ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కూడా కలిసి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత విశ్రాంతిగా ఉంటారు. మీరు చాలా భవిష్యత్ ప్రణాళికలు రచనలో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగానే ఉంటాయి. మరి కొంతమంది విషయంలో రాజకీయ కార్యకలాపాలు ఉండవచ్చు, వ్యవహారాలు ఉండవచ్చు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల మీద కూడా చర్చలు జరపడం కానీ అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన విషయాలు కూడా ఉండవచ్చు. మరికొందరి విషయంలో ప్రత్యేకించి వైద్య సంబంధమైనటువంటి పనుల యందు నిమగ్నం కావడం ఇట్లాంటివన్నీ కూడా కొంత హడావుడి, కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలతో సతమతమైనటువంటి వ్యవహారాలు కూడా ఒకవైపు వృషభ రాశి వారికి కనబడుతున్నప్పటికీ 13, 14, 15, 16, 17 తేదీలన్నీ కూడా ఇంచుమించు 18 తేదీ వరకు కూడా ఈ వారం అయినంత వరకు సంతోషకరంగానే కుటుంబ వ్యవహారాలతో, వృత్తిపరమైన వ్యవహారాలతో, సామాజిక జీవితంతో చాలా ముడిపడే ఉంటుంది. మీకు 18 దినాంతం నుంచి 19వ తేదీలో
కొద్దిపాటి శారీరక అలసటలు, మానసిక విచారాలు, అనుకోని ప్రయాణాలు, కొంత ఎక్స్పెండిచర్స్ అట్లా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల మీరు అత్యవసరమైనటువంటి ప్రయాణాలు, అత్యవసర సమస్యల పరిష్కారాలు సంబంధించినటువంటి వనరులు మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ వారంలో వృషభ రాశికి సంబంధించి మీకు సామాజిక కుటుంబ గౌరవాలు బాగా ఉన్నప్పటికీ కొంత ఆర్థికపరమైన వ్యవహారాలలో యూస్ఫుల్ ఎక్స్పెండిచర్స్ని చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సోదరులతో అనుబంధాలు బాగానే ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు కూడా కొంతవరకు బాగానే ఉంటాయి. కృతికా నక్షత్ర జాతకులకు పరిస్థితులు కొద్ది అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాల యందు కొద్ది శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. తర్వాత రుణ సంబంధమైన వ్యవహారాలు కూడా కొన్ని చూడవలసి ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే కాలంగా ఒక విశేషమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకొని ఆదాయకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ వారంలోనే కనబడుతున్నది. వృషభ రాశి వారు ఈ మేష సంక్రమణానికి సంబంధించి ఏదైనా సూర్య దేవాలయం కానీ, నదీ స్నానాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, లేదా ప్రత్యేకంగా ఏవైనా దానాలు కానీ, బెల్లం, నువ్వులు అలాంటి దానాలు కానీ చేయడం మంచిది. ఈ విధంగా వృషభ రాశి వారు ఈ సంక్రమణానికి సంబంధించినటువంటి విషయంతో పాటు ఈ వారం మీకు చాలా అనుకూలంగానే కనబడుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల ప్రత్యేకించి ఆర్థికపరమైన విషయాలు మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. ఆరోగ్యాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కొంత సంతోషకరమైన వార్తలు, దూరపు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా మీకు కొన్ని మంచి మార్పులు కలగబోతున్నాయి. 13, 14, 15వ తేదీలు సాధారణంగానే ఉంటుంది. కొంత శారీరక శ్రమ ఉంటుంది. ప్రతి పని యందు కొంత ఆలస్యం కనబడుతుంది. లేదా మీరు తలపెట్టిన కార్యక్రమాలు బదులుగా కొత్త పనులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడతాయి. 16, 17, 18, 19 ఈ తేదీలన్నీ కూడా మీకు మీ యొక్క వ్యక్తిగత జీవితం ఉల్లాసంగానే ఉంటుంది. మీరు చేస్తున్న పనులు కూడా ఉల్లాసంగా ఉంటాయి. భార్య, పిల్లలు, కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి ఆర్థిక వనరులు, రావాల్సినటువంటి డబ్బులు ఇవన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 16, 17లో కొన్ని ప్రత్యేకమైన సమావేశాల్లో, ప్రత్యేకమైన కార్యక్రమాల్లో, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులతో కలుసుకునేటువంటి అనుబంధాలు కూడా ఉన్నాయి. 18, 17 కూడా అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా కొద్దిగా మీరు ఎక్కువగా ఎమోషనల్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల మీకు ఆగిపోయిన పనులు కానీ, కొన్ని ప్రత్యేకమైన పనులు కానీ, ఒక కొత్త దార్శనికంగా అంటే మీరు ఒక మలుపు, యూటర్న్ లాగా ఒక మంచి మలుపు మీకు జరుగుతున్నట్టుగా కనబడుతున్నది. మృగశిర నక్షత్ర జాతకులకు అనుకూల పరిస్థితులు బాగా ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వనరులు కూడా మీకు అభివృద్ధిగా ఉంటాయి. ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు అన్ని విధాల వ్యవహారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత శారీరక అలసటలు ఉండవచ్చు. అయినప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు. పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు మీకు సంతోషాన్ని కలిగించేటివి, మీ కుటుంబానికి సంతోషం కలిగించేటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ వృత్తి ఉద్యోగాల్లో, మీ వ్యవహారాల్లో కూడా కొంత అభివృద్ధి కనబడుతున్నట్టుగా ఈ వారంలో మీకు మంచి మార్పులు రాబోతున్నాయి. మిథున రాశి వారు కూడా ఈ వారం ప్రారంభంలో సూర్య సంబంధమైన పూజలు, సూర్య సంబంధానికి సంబంధించినటువంటి దానాలు అవి ప్రత్యేకంగా చేయండి. అలాగే సూర్య నమస్కారాలు కూడా చేయండి. ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకోండి. ఈ వారంలో మీకు మంచి మార్పులు కలుగుతున్నందుకు గాను ప్రత్యేకంగా మీరు ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఒక సంధి సమయంలాగా కనబడుతున్నది.
ఉదయం కొంతవరకు ఉత్సాహంగా ఉన్న కొన్ని అనుకోని మార్పులు, మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొన్ని మార్పులు, ప్రయాణాలు, తర్వాత కొద్ది అలసటలు ఇట్లాంటివి కూడా కనబడుతున్నాయి. కొన్ని ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యక్తిగతమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. 13, 14, 15, 16, 17 కూడా మీరు అయినంత వరకు సాధారణంగానే తీసుకోవాలి. ఒక ప్రత్యేకత మీకు 18, 19వ తేదీ నుంచి రాబోతున్నది. అయినప్పటికీ కూడా ఈ వారం ప్రారంభంలో మీకు చాలా కొన్ని ప్రత్యేకమైన పనుల యందు ఇన్వాల్వ్ కావడం, కొంత ప్రత్యేకమైన అధికారులను కలుసుకోవడం, ప్రభుత్వపరమైన పనులు కానీ, వ్యవహారపరమైన పనులు కానీ, వృత్తికి ఉద్యోగాలకు సంబంధించిన పనుల యందు ఆసక్తి చూపించడం, వాటికి సంబంధించిన విషయాలన్నింటిలో మీకు ఈ వారంలో మెరుగుదల బాగా కనబడుతున్నది. కొంత కృషి చేసి మీరు రాణించవలసి ఉంటుంది. వ్యక్తిగత జీవితం కన్నా మీకు సామాజిక గౌరవాలు, మర్యాదలు బాగా పెరిగే అవకాశాలు కర్కాటక రాశి వారికి ఈ వారంలో కనబడుతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులకు మీ వ్యవహారాల్లో, మీ వృత్తి ఉద్యోగాలలో కానీ, మీ స్వవిషయంలో కానీ ఏదో ఒక ఆనందదాయకమైనటువంటి నిర్ణయం మీరు తీసుకోబోతున్నారు. కొంత ఆనందం మీకు కలగబోతున్నది. పుష్యమి నక్షత్ర జాతకులకు వ్యవహార రీత్యా, కుటుంబపర రీత్యా కానీ, వ్యవహార రీత్యా కానీ కొద్దిగా ఎక్కువగా వాద వివాదాలు, కొద్ది అభిప్రాయ భేదాలు వీటితో సతమతయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా ప్రయాణాల మూలకంగా కొంత ఆర్థికపరమైన ఖర్చులు అధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ వారం అన్ని విధాల కలిసి వచ్చేటట్టుగా ఉంది. మీ ఉద్యోగాలలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు, కొన్ని కొత్త అవకాశాలు కూడా కలిసి వచ్చే అవకాశం మీకు కనబడుతున్నది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఒక ప్రత్యేక మార్పు వచ్చినట్టుగా ఉంది. దీని ప్రకారంగా మీకు అయినంత వరకు మీరు చేస్తున్నటువంటి పనుల యందు బాగా ఆసక్తి, శ్రద్ధ చూపించి ముందుకు పోవాలి. ఈ విధంగా మీరు చేసుకోవాల్సినటువంటి పూజలు, మీ యొక్క నిత్య కార్యక్రమాలు, నిత్య దేవతార్చనలు వాటికి సంబంధించినవే కాకుండా ప్రత్యేకంగా మీరు సూర్య ఆరాధనను ప్రత్యేకించి చేసినట్టయితే కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంటారు. 13, 14, 15 ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు, సామాజిక వ్యవహారాలు, వృత్తికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ప్రత్యేకమైన వ్యక్తులతో మీ సంభాషణలు బాగా ఉంటాయి, చతురతతో ఉంటాయి, ఉల్లాసంగా ఉంటాయి. ఇతరులకు ధైర్యాన్ని చెప్పేటువంటి రీతిలో మీరు ఉండబోతున్నారు. ఈ వారం 13, 14, 15లో సింహరాశి వారు ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నిర్భయంగా మీరు ఎవరితోనైనా స్వేచ్ఛగా మీరు వాదించి గెలిచేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 16, 17 కొద్ది మార్పులు చేర్పులు ఉంటాయి. అకాల భోజనాలు ఉంటాయి. కొంతవరకు ప్రయాణాల్లో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 18, 19 విషయంలో కూడా ఇంచుమించు అదే సాధారణమైన పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ ఈ వారంలో మారుతున్నటువంటి మార్పు, ఈ వారం ప్రారంభంలో మీకు వస్తున్నటువంటి మార్పులలో మీరు అయినంత వరకు నిష్ఠూర పడకుండా చూసుకోండి. ఎవరి విషయంలో కూడా మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ కాకండి. ఆ విషయాన్ని గ్రహించి మీరు జాగ్రత్త పడితే బాగుంటుంది. మఖ నక్షత్ర జాతకులకు స్వతంత్రించి ఏదైనా ప్రయాణం సాగించవచ్చు, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరి ఏదైనా అభివృద్ధిపరమైనటువంటి విషయంలో కూడా మీరు అడుగుపెట్టేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే శారీరక మానసిక అలసటలు బాగా ఉంటాయి. పూర్వఫల్గుని నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత కలిసి వచ్చే కాలంగా ధార్మిక వ్యవహారాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కొద్ది మార్పులు కలుగుతున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించింది కానీ ఊహించకుండా కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్స్ అవి కూడా జరగవచ్చు. కొద్ది ఆస్తిపరంగా కానీ ఇంకేదైనా మీకు వచ్చే లాభాలు కలిగిసి వచ్చే కాలంగా మీకు కనబడుతున్నది. సింహరాశి వారికి ఈ వారం నుంచి కొంత మీ యొక్క వ్యక్తిగత విషయంలో, మీ యొక్క ఆలోచన ధోరణిలో కొంత ధైర్యం పుంజుకుంటున్నది. నిరాశ నిస్పృహలు కొద్ది దూరం అయిపోతాయి. అయినా ఏదో ఒక భయంతో మీరు ఉంటారు కాబట్టి మీరు ఏదాన్ని కూడా నిర్భయంగా ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయండి. సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి భాగ్యస్థానంలో మిత్రక్షేత్రంలో మేషరాశిలో చేరుతున్నాడు గాన 13, 14వ తేదీలన్నీ కూడా మీరు సాంప్రదాయమైన జీవితానికి బద్ధులై
సాంప్రదాయబద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ప్రత్యేకంగా సూర్యగ్రహాన్ని యొక్క ప్రసన్నతకు మీరు ప్రత్యేకమైన పూజలు మాత్రం చేసుకోండి. అలాగే మీ నక్షత్రాల్లో కొంతమంది వాళ్ళు ప్రత్యేకంగా నదీ స్నానాలు కానీ ప్రత్యేక ఔషధియుక్త స్నానాలు కానీ ఆచరించండి. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు కొద్దిపాటి ఆందోళన కలుగ చేయవచ్చు. అయినా నిర్భయంగా ఉండండి. ఏ విషయంలో తొందరపడకండి. కాస్త ఎంత నిదానంగా ఉంటే మీకు అన్ని విధాలు కలిసి వచ్చే కాలం వస్తుంది. 13, 14వ తేదీలలో ప్రయాణాలు కానీ కొన్ని మీరు చేస్తున్న పనుల్లో మార్పులు కానీ కొన్ని స్వవిషయంలో కొంత మార్పులు కానీ ఆర్థికపరమైన వ్యవహారాలను మీరు ఎక్కువగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే దాన్ని మీరు ఇది ఏంటంటే ఒక రకంగా రివైజ్ చేసుకోవడం అంటారు, లేదా రివ్యూ చేసుకోవడం అంటారు. సమీక్షించుకోవడం, పరిస్థితులను సమీక్షించుకోవడం, ఆర్థిక పరిస్థితులు సమీక్షించుకోవడం అనేది ప్రత్యేకంగా ఉంది. కుటుంబ వ్యవహారాలను కూడా మీ దృష్టిలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి 13, 14, 15 కనబడుతున్నది. 16, 17లో మీకు ఒక ప్రత్యేకమైన అవకాశం, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, ప్రత్యేక వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలు. ఇది ఒక రకంగా కుటుంబపరంగా, సోదరపరంగా, తర్వాత వృత్తిపరంగా, ఆర్థిక పరంగా, బంధుమిత్రుల దేనికైనా సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. లేదా ఏదైనా శుభకార్యంలో కూడా మీరు పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరింత మిక్కిలి కన్యా రాశికి 16, 17 ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు. 18, 19 సాధారణంగానే ఉంటుంది. అయితే బంధువర్గానికి సంబంధించి కానీ మిత్రవర్గానికి సంబంధించింది కానీ మీరు అభిమానించే వారి వర్గానికి సంబంధించింది కానీ ఏదో ఒక బాధాపరమైనటువంటి కొంత మీ మనస్సుకు ఇబ్బంది కలిగించేటువంటి వార్త కానీ ఒక సంఘటన కానీ మీ మనసుకు మీకు ఈ వారంలో ఏదన్నా ఒక రకంగా తటస్థపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు తొందరపడి ప్రయాణాలు చేయడంలోనూ ఒకవేళ ప్రయాణాలు చేసినా జాగ్రత్తగాను ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభం కొంత కలుగుతున్నది. హస్త నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలంగా ఉన్న కొన్ని బరువు బాధ్యతలు, రుణ సంబంధమైన వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా బాధ్యతగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నా మీకు మంచి ఫలితాలు ప్రతికూలంగా కన్నా అనుకూలంగా వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి వారు ఖచ్చితంగా ఈ వారంలో ప్రారంభంలోనే సూర్యుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పూజలు, సూర్యపరమైనటువంటి దానాలు ప్రసన్నంగా ఉండేటువంటి ఏవైనా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అన్ని విధాల అనుకూలతలు సాధించడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా అనుకూలతోనే ప్రారంభమవుతుంది. అయినప్పటికీ కూడా మీరు అత్యంత ఉత్సాహంగా ఎవరితోనూ వైరుధ్య పడకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, భార్యతో, ఉద్యోగంలో అధికారులతో స్వేచ్ఛగా మాట్లాడడానికి అంత అనుకూలత కాదు. కొద్ది ఆచితూచి ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు 13, 14, 15లో శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, ఏదో విధంగా విందులు వినోదాలకు సంబంధించి మృష్టాన్న భోజనాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఒక రకమైన సంతోష జీవితాన్ని మీరు గడపబోతున్నారు. 16, 17 కూడా ఇంచుమించుగా అనుకూలతగానే ఉంటుంది. ఇది సాధారణంగా ఉంటుంది. ప్రత్యేకించి కొంత గంభీరమైన వాతావరణంలో మీరు అన్నిటిని సమీక్షించుకుంటారు. వృత్తిపరమైన విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థికపరమైన విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంలో భార్య పిల్లలకు వీరు కూడా ప్రాధాన్యత ఇచ్చేట్టుగా ఉండేటువంటి అవకాశాలు 16, 17 తిరిగి మీకు 18, 19 అన్ని విధాల అనుకూలతతో ఉంది. ఈ వారంలో చాలా గొప్ప మార్పు రాబోతున్నది. రాజకీయ రంగాలు, వ్యవహార రంగాలు, ఉన్నత ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి తులారాశి వారు కొద్దిగా మేల్కువతో ఎలర్ట్గానే ఉండవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఈ వారం మీరు ఇతరులకు జవాబుదారీగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. కాబట్టి మీరు మీ వృత్తి ఉద్యోగాల వ్యవహారాల్లో కొంత శ్రద్ధతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంటి వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాల్లో కూడా పరస్పర అవగాహనకు ప్రాధాన్యత ఇచ్చి కాస్త వాద వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
చిత్తా నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. మరి ప్రత్యేకించి కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు ఉన్నప్పటికీ కొద్దిగా శారీరకంగా అలసటలతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాల విషయంలో, మీ వ్యక్తిగత విషయాలలో, అభివృద్ధికరమైనటువంటి వ్యవహారాలలో ఏదో కొద్ది జోక్యం తీసుకొని నిర్ణయించుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం మీద తులారాశి వారు సూర్య సంబంధమైన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆర్థికపరమైన వ్యవహారాలు, ఆరోగ్యపరమైన వ్యవహారాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాలు, వ్యవహారాలు, వాటికి సంబంధించిన విషయాల మీద కూడా ప్రాధాన్యత ఉంటుంది. దానికి సంబంధించిన విషయాలను మీరు జాగ్రత్తగా చూసుకుంటారు. కొంతవరకు ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 13, 14వ తేదీలలో శారీరక అలసటలు, మానసిక విచారాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలతో సతమతమవుతుంటారు. ఏదో ఒక చిన్న సమస్యను పరిష్కారం చేసుకోవాల్సినటువంటి ఉంటుంది. ధైర్యం చాలనట్టుగా ఉంటారు. కానీ ఈ వారంలో మీరు ధైర్యంగా ఉండాలి. ప్రయాణాల యందు కూడా శ్రద్ధతో ఉండాలి. ఆహార విహారాల యందు కూడా మీరు శ్రద్ధతో ఉండవలసిన అవసరం ఉంది. ప్రత్యేకించి 16, 17వ తేదీలలో ఏదో ఒక నియమబద్ధమైన జీవితము కావచ్చు, ఒక ఇంటిలో ప్రత్యేకమైన కార్యక్రమం కావచ్చు, ఏదో ఒక ప్రత్యేకత మాత్రం 16, 17లో కూడా కనబడుతున్నది. ఇది కాస్త నిరీక్షణతో ఉండేటువంటి, అంటే కొద్దిగా ఎదురు చూస్తున్నట్టుగా ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు. కొన్ని మార్పులు ఉండవచ్చు. ఏది ఏమైనా ఒక ప్రత్యేకత 16, 17 కనపడుతున్నది. అలాగే 18, 19 విషయంలో కూడా మీకు అనుకూలతలే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో కలుగుతున్న మార్పు వృశ్చిక రాశి వారికి కొంత ధైర్యము, సాహసము, ఉద్యోగ విషయంలో ఉత్సాహము, ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వార పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో మీరు ప్రత్యేకమైన చొరవ తీసుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన మార్పులు కూడా చేస్తారు. అనురాధ నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన వ్యవహారాలలో ఎదుటివారిని మెప్పించడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబ బడ్జెట్ సమావేశాలలో కొద్దిగా మీకు చిన్నపాటి వాద వివాదాలు ఉండవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో మీరు కొంతవరకు అడ్జస్ట్ చేసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈ వారంలో మీకు అన్ని విధాలా కలిసి వచ్చే అనుకూలతలు ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా మీకు అనుకూలిస్తాయి. ప్రత్యేకమైన వ్యక్తుల సహకారాలు కూడా లభిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా మీరు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యంలో మంచి మార్పు, మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు కనబడేటువంటి పరిస్థితులు జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు బాగా కనబడుతున్నది. ఈ వారంలో వృశ్చిక రాశి వారు చేయవలసినటువంటి ప్రత్యేకమైన పూజ, సూర్యగ్రహానికి సంబంధించి సూర్యగ్రహ స్తోత్రము, సూర్య అష్టోత్తరము, సూర్య నమస్కారాలు, ఇవి ఏవైనా ప్రీతికరంగా చేయండి. మీ ఇష్ట దైవానికి ఈ వారంలో బెల్లంతో కూడిన పరవాన్నం నైవేద్యం పెట్టండి. అది మీకు అనుకూలతగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం, ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంది. అయితే 13, 14, 15వ తేదీలలో మీ వృత్తిపరమైన విషయంలో కానీ, దానికి అనుబంధితమైనటువంటి విషయంలో కానీ, మీరు మిక్కిలి అభిలషించి కోరుకునేటువంటి విషయంలో కానీ కొన్ని మంచి మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ 13, 14, 15లో మీకు అయినంత వరకు మీ ఉత్సాహంతో పాటు ఇతరుల ఉత్సాహంతో మీరు జోడించుకొని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో అత్యంత సన్నిహితులతో కూడా చిన్నపాటి వాదాలు, వివాదాలు, లేదా సోదరులకు సంబంధించిన విషయాలతో కూడా, లేదా మీ కింద పనిచేసే వారితో సంబంధించిన విషయాలు, ఎక్కడో దగ్గర మీకు కొద్ది ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు, ఆవేశపూరితమైనటువంటి మాటలతో కూడా కొద్ది ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యంలో కూడా కొంత కానిరాని అలసట కూడా కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తిరిగి మీకు 16, 17లో చిన్నపాటి ప్రయాణాలు, అలసటతో కూడిన పనులు,
అకాల భోజనాలు, వేళతప్పిన భోజనాలతో కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు. ఏదైనా అనుకోకుండా మీది కాని సమస్యలు ఏవైనా కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు, ఒక రకమైన పని భారం, ఒత్తిడి భారం మీ మీద పడవచ్చు. లేదా కుటుంబ వ్యవహారాల్లో కొంత మనశ్శాంతి తక్కువగా ఉండవచ్చు. సౌఖ్య జీవితానికి కొంత ఎడంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తిరిగి మీకు 18, 19లో మళ్ళీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, చాలా ప్రత్యేకతతో కూడినటువంటి కార్యక్రమాలు, అందులో మీ వ్యవహారానికి సంబంధించినవి కావచ్చు, రాజకీయ రంగానికి సంబంధించినవి కావచ్చు, ప్రత్యేకంగా మీరు తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించింది కావచ్చు, ఏదో ఒక ప్రత్యేకత మీకు 18, 19లో కూడా కనబడుతున్నది. ఏది ఏమైనా ఈ వారం ప్రారంభంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల మీరు అయినంత వరకు కొంత శారీరక ఒత్తిడితో కూడిన అలసటతో కూడిన పనులు, కొద్దిపాటి ఆలస్యంగా జరిగేటువంటి ధోరణి, కాబట్టి మీ ఓపికతో ఉన్నట్టయితే పనులు మీరు నెమ్మదిగా మీరు విజయవంతంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. మూలా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు, శారీరక మానసిక ఒత్తిడులు కొద్దిగా కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఉన్నప్పటికీ ధార్మికమైన పనుల యందు కానీ లేదా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడాలు కానీ జరగవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అనుకూలతతో పాటు కొంత కలిసి వచ్చే కాలంగా ఆకస్మిక ధనలాభాలు, మిత్రుల మూలకంగా అనుకూలతలు ఇవన్నీ కూడా కలిసి వచ్చేటట్టుగా కనబడుతున్నాయి. అయినప్పటికీ ధనుర్రాశి వారు మీ భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మీ రాశి నుంచి 5వ రాశిలో ప్రవేశించినాడు. కాబట్టి ఆ సూర్యునికి సంబంధించిన విషయంలో సూర్యగ్రహ స్తోత్రం కానీ, సూర్య అష్టోత్తరం కానీ, సూర్య నమస్కారాలు కానీ, మీ ఇష్టదైవత ప్రార్థన కానీ ఏదైనా ఒకటి ప్రత్యేకంగా చేసుకోండి. ఈ వారం మీకు కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు ప్రారంభంలో 13, 14, 15, 16, 17 వరకు కలిసి వచ్చే కాలంగానే చెప్పవచ్చు. అన్ని విధాల అనుకూలతలు ఉంటాయి. ఇటు కుటుంబ పరంగా అనుకూలతలు ఉన్నాయి, అటు వృత్తిపరంగా అనుకూలతలు ఉన్నాయి, సామాజిక పరంగా అనుకూలతలు ఉన్నాయి. ప్రత్యేకించి 13, 14, 15 మీ వృత్తిపరమైనటువంటి వ్యక్తులు, అనుబంధిత వ్యక్తులతో కానీ, రాజకీయ వ్యక్తులతో కానీ, లేదా అధికారులతో కానీ, ప్రత్యేకించి గృహ సంబంధమైన యాజమాన్యంలో కానీ కొన్ని ప్రత్యేక సమావేశాలు కలుపుకొని మీరు అనుకున్న పనులు సాధించే దిశగా మకర రాశి వారు అడుగు వేస్తూ మెల్లమెల్లగా మీకు 18 దినమధ్యం వరకు కూడా అనుకూలతలు ఉండి 18 దినమధ్యం తర్వాత మీకు ఆకస్మికంగా కానీ ఆల్రెడీ పోవలసినటువంటి కొన్ని ప్రయాణాలు, కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. చివరికి అలసటతో కూడిన పనులు మీకు ఈ 19వ తేదీన కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో అన్ని అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా ఒక రకంగా భయం, ఆందోళన, అనుకోని ప్రయాణాలు, ఒత్తిడి, కుటుంబంలో ఒత్తిడి, కొద్దిగా ఉద్యోగాల్లో ఒత్తిడి ఇవి కూడా కనబడుతున్నాయి. ఏదున్నా మీరు కొంత స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైన ఆలోచనలతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి అంత క్లేశం, చాలా వరకు మానసిక సంఘర్షణలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత వరకు మీకు ఎదుటి వాళ్ళు చెప్పినా చెప్పకున్నా ఏదో ఒకటి రియలైజ్ చేసుకొని ఇది ఉండవచ్చు అని చెప్పి దాని మీద ఎక్కువగా తాపత్రయపడుతుంటారు. అలాంటి అలజడి కూడా కొంతవరకు మకర రాశి వారికి కలగబోతున్నది. ఏది ఏమైనా స్థిర చరాస్తుల అభివృద్ధి, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. తొందరపడి ఎక్కడ కూడా ఈ వారంలో ఆస్తి అమ్మడకాలు, కొనుగోళ్లు వాటి విషయంలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు గృహ సంబంధంగా, వ్యక్తిగతంగా కొంత కలిసి వచ్చే కాలం. శ్రవణ నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఉంటున్నప్పటికీ కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి భిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు ఉంటున్నప్పటికీ తల్లి ఆరోగ్యానికి కానీ, ఏదైనా ఆస్తులకు సంబంధించిన విషయాలు కానీ, ఆర్థికపరమైన విషయాలకు కానీ కొంత ముడిపడి ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చూసుకోండి. ఏదో ఒక రకమైన ఉత్సాహకరమైన వాతావరణం మాత్రం మీకు కలిసి వచ్చేటట్టుగా కనబడుతున్నది. ఈ వారంలో మీరు ప్రత్యేకించి మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి రవి మీకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి
మీ ఆరోగ్య విషయంలో, గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండి సూర్య సంబంధమైన పూజలు, సూర్య నమస్కారాలు, సూర్య దేవాలయ సందర్శనలు ఇవి ప్రత్యేకంగా చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్రాత్రయ కుంభం. కుంభరాశి వారికి చాలా కాలంగా పరిగెత్తి ఏదో ఒక దగ్గర నిలబడి హమ్మయ్య అంటూ సేద తీర్చుకుంటున్నట్టుగా ఉంటుంది మీ పరిస్థితి. చాలా వరకు బరువు బాధ్యతల విషయంలో కొంతవరకు మీరు ఊపిరి సెలుపుకోగలుగుతున్నారు. ప్రత్యేకించి ఈ వారం నుంచి మారుతున్న మార్పులు మీకు కొంత ధైర్యాన్ని, గుండె ధైర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారం, భార్య యొక్క సహకారం బాగా కుంభరాశి వారికి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్య తరఫు బంధువుల నుంచి కూడా కొంత మీకు సహకారం లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా కూడా కొంత మీకు లాభపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మీ కింద పనిచేసే వారి మూలకంగా కూడా మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. 13వ తేదీ దినమధ్యం వరకు మీ యొక్క పరిస్థితులన్నీ కూడా చిందరవందరగా ఉంటాయి. 13వ తేదీ దినమధ్యం నుంచి మెల్లమెల్లగా కొన్ని మార్పులు కలుగుతున్నాయి. 14, 15 ఇవన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. మీరు అయినంత వరకు దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. 16, 17, 18, 19 అన్ని విధాల కలిసి వచ్చే కాలంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే విధంగా మీకు ఉంటుంది. 16, 17 నాడు మరి ఏ రంగంలో ఉన్నవారైనా ఆ రంగానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పనులు తలపట్టవచ్చు, అనుకున్న పనులు అవుతాయి. మరి ఏదైనా మీకు విశేషంగా ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది విషయంలో ఉద్యోగాలలో ఔన్నత్యం కానీ, ఏదైనా సంఘ సన్మానాలు కానీ, మర్యాదలు పొందడం కానీ ఇత్యాది కూడా జరుగుతాయి. అలాగే 18, 19 కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. దీంట్లో కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమాలు, దైవ సంబంధమైనటువంటి సహాయ సహకారాలను మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశికి వారికి ఒక ప్రత్యేకత 16, 17, 18, 19 అన్నీ కూడా మీ మంచిగా జరుగుతున్నట్టుగా భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారంలో ప్రారంభంలోనే కలుగుతున్నటువంటి మార్పు మీ ఆరోగ్య విషయంలో మంచి మార్పు, ఆర్థికపరమైన విషయంలో మంచి మార్పు, పిల్లలు కుటుంబ సౌఖ్యానికి సంబంధించిన విషయంలో ఒక మంచి మార్పు, ఈ తండ్రి ఆరోగ్యంలో కూడా మంచి మార్పు, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకతనే కుంభరాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీరు ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి భార్య సంబంధంగా కొంత అభివృద్ధి కలిగే లాభాలు కూడా ఉన్నాయి. మీరు సూర్యగ్రహానికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు, సూర్య దేవాలయాల సందర్శనలు, సూర్యునికి ప్రత్యేకమైనటువంటి ప్రీతికరమైనటువంటి దానాలు ఇవన్నీ చేయవచ్చు. అన్ని విధాల అనుకూలతగా ఉంటుంది. ఇది కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర పాదం, ఉత్తరాభద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి 13వ తేదీ వరకు ఉత్సాహంగా ఉంటున్నప్పటికీ 13వ తేదీ దినమధ్య నుంచి ఒక ఆందోళన, లేదా మార్నింగ్ నుంచే 13 ఎర్లీ అవర్స్ కాకుండా కొద్దిగా లేట్ మార్నింగ్ నుంచి ఏదైనా ఒక న్యూస్ వినవలసినటువంటి పరిస్థితి రావచ్చు, అనుకోని ప్రయాణం ఉండవచ్చు, ఆర్థికపరమైన ఒత్తిడి ఉండవచ్చు, కొంత ఊహించని దానికి భిన్నంగా మీరు ఏది ఊహిస్తున్నారో దానికి కొద్దిగా భిన్నంగా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా హడావుడి చేయకండి, నెమ్మదిగా ఉండండి. ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకున్న తర్వాతనే ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు 13, 14, 15లో ఆహార విహారాలలో నియమాలు పాటించండి. ఆరోగ్య విషయానికి శ్రద్ధ వహించండి. అలాగే కుటుంబ సౌఖ్యం, కుటుంబపరమైన విషయంలో ఎవరి స్వేచ్ఛ వారిది అని గ్రహించండి. ఆ విధంగా ఉంటుంది. ఆ తదుపరి మీకు 16, 17లో మెల్లమెల్లగా మీ అభిప్రాయాలకు, మీరు చేసే పనులకు, మీ ఆలోచనలకు గౌరవం లభిస్తుంది. మెల్లమెల్లగా మీరు వాటిని సాధించే ధోరణిలో ముందుకెళ్తారు. ప్రత్యేకించి మీకు 18, 19లో చాలా విశేషమైనటువంటి అవకాశాలు, మంచి ఫలితాలు మీకు కనబడుతున్నాయి. అనుకున్న పనులు సాధిస్తారు. అయితే ఈ వారంలో కలుగుతున్న మార్పు చాలా వరకు మీ వ్యక్తిగత విషయాలలో, మీ ఆర్థికపరమైన వ్యవహారాలు, ఆరోగ్యపరమైన వ్యవహారాలు మీలోనే మీరు లోతుగా ఆలోచించి నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఒకటి ఉంది. లేదా ఎవరైనా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, అంటే సామాన్యంగా ఎలాంటి విషయాలంటే
మనకు నచ్చని పనులు, మనం చేయలేనిటువంటి పనులను కూడా చేయించే ప్రోద్బలంతో కూడా వ్యక్తులు వెంబడించి మనకు ఆర్థికంగా నష్టపెట్టేటువంటి ప్లాన్స్ కూడా వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హీనత్వం దుష్ట సంసర్గ మనస్తాప శిరోదేవ, ఏదో ఒకటి మనస్తాపాన్ని కలగజేసే పనులు కానీ, ఏదా బుద్ధిహీనులు అంటే ఇక్కడ ఏంటంటే మనకు నచ్చని వ్యక్తులు, వికెట్ ప్లాన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా జోక్యం తీసుకొని మనల్ని కొద్దిగా దారి మళ్లించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఏది ఏమైనా మీరు స్థిరంగా ఉండండి, స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉండండి, మీ ఆలోచనలు స్థిరపరచుకోండి. మీకు అన్ని విధాల నచ్చినప్పుడే నిర్ణయం తీసుకోండి, ఒక అడుగు ముందుకు వేయండి. కానీ ఎలాంటి ఒత్తిడులకు మాత్రం, ఇతరుల ఒత్తిడులకు లొంగకుండా ఉండడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం మీనరాశికి చాలా ప్రత్యేకంగా ఉంది. దీని మూలకంగా మీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు ఒక్క మాటున మరి చాలా భారీ మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీరు ఏమాత్రం బలహీనపడ్డా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి కుటుంబ వ్యవహారాల్లో కొన్ని మంచి మార్పులు వస్తున్నాయి, కొన్ని మంచి నిర్ణయాలు చేయబోతున్నారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కొద్దిగా సంక్లిష్టమైన పరిస్థితి ఇది అని చెప్పలేనిటువంటి ధోరణి, తర్వాత ఇటు ఇతరులను మెప్పించలేక, తాను మెచ్చలేక, కుటుంబ సభ్యులు మెప్పించలేక, ఏదో ఒక సందిగ్ధమైనటువంటి దాంట్లో చిన్నపాటి వాదనలతో, మనస్తాపాలతో ఆ విధంగా గడిచే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరి విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ చూపకండి, అవుననకండి, కాదనకండి అన్నట్టుగా ఉండాలి. ఇది కుటుంబ వ్యవహారాలలో. రేవతి నక్షత్ర జాతకులకు కొంతవరకు ఉత్సాహపూరితంగా ఇతరుల విషయాల్లో కానీ, మీ విషయాల్లో కానీ కొంత ముందడుగు వేసేటువంటి పరిస్థితి మీ ఒక్కరికి కనబడుతున్నది. కానీ అతిగా మీరు ఎందులో ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ఇది రేవతి నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా మీ ఇష్టదైవ ప్రార్థనతో పాటు సూర్యగ్రహ నమస్కారాలు, సూర్యదేవతా నమస్కారాలు, సూర్యునికి సంబంధించిన ప్రార్థనలు ప్రత్యేకంగా చేయండి. అదేవిధంగా కొన్ని దానాలు, ధర్మాలు ఇత్యాదులను కూడా మీరు చేయవచ్చు. 13, 14లోనే చేయాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా. లేదా ఇష్టదైవ ప్రార్థన కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ వారంలో మీనరాశికి ఒక ప్రత్యేకమైన మార్పు అయితే కలుగుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా 12 రాశుల వారికి ఈ వార ఫలితాలు ప్రత్యేకించి తెలియజేశాను. ఈ వారాల్లో కలుగుతున్నటువంటి గ్రహాల మార్పులు, వేధలు, దృష్టులు, యుతులు ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఈ ఫలితాలను తెలియజేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.